బ్రెయిన్ ఈటింగ్ అమీబాకి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఈ ఇన్ఫెక్షన్ అన్నది మనం తాగే నీళ్ళ ద్వారా రాదు. ఇన్ఫెక్షన్ అనేది సాధారణంగా మనం కలుషితమైన నీటిలో స్నానం చేసినప్పుడు మన ముక్కు ద్వారా మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి చేతులు, ముఖం శుభ్రమైన నీటితో మాత్రమే కడుక్కోవాలి. ముఖ్యంగా అయ్యప్ప స్వాములు పంబాలో స్నానం చేసినప్పుడు ముక్కులో నీరు పోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనకు మార్కెట్లో నోస్ క్లిప్స్ అని దొరుకుతున్నాయి. ఈ నోస్ క్లిప్స్ని ఉపయోగించడం వల్ల ముక్కులోకి నీరు ఎంటర్ అవ్వకుండా జాగ్రత్త పడవచ్చు. ముక్కును శుభ్రమైన నీళ్లతోనే సున్నితంగా కడుక్కోవాలి. అంతేకాని బలవంతంగా వాష్ చేయటం వల్ల ఆ ముక్కులో ఇంకా ఇరిటేషన్ అన్నది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బ్రెయిన్ ఈటింగ్ అమీబా అన్నది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి అదే రకంగా మన ట్రీట్మెంట్స్ కూడా మనం చాలా ఫాస్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. దీని గురించి కేరళ గవర్నమెంట్ టెక్నికల్ గైడ్లైన్స్ ఎలా కంట్రోల్ చేయాలి, డయాగ్నోసిస్ ఏంటి, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, దగ్గరలో ఉన్న హెల్త్ సెటప్స్ ఏంటి, అన్ని డీటెయిల్స్ న్యూస్లో ఇస్తున్నారు. శబరిమల ఇరుముడి చెల్లించుకోవడానికి వెళ్తున్న భక్తులందరూ న్యూస్ అంతా చూసి అప్డేట్లో ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.